ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుని కృపను బట్టి అందరము నూతన వత్సరంలో ప్రవేశించాము. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ దినంలో ఈ విధంగా మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు మనందరికి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ చక్కగా మరి రాత్రికాల సమయంలో ఆరాధనకి వెళ్ళి ఉంటారని నమ్ముతున్నాను. మరి పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికి దేవుని సన్నిధిలోనే ఆనందించారని నమ్ముతున్నాను. మరి దేవుని కృప ఈ నూతన సంవత్సరంలో మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండాలని ప్రార్థిస్తున్నాను, మనసారా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల నూతన కార్యాలు చేయాలని, నూతనమైన ఆనందంతో నూతనమైన సంతోషంతో మీరు మీ కుటుంబాలు నింపబడాలని, నూతనమైన దీవెల్ని మీ పైన దేవుడు కృమ్మరించాలని, ఇంతకాలం ఏ కార్యాలు ఆగిపోయినాయో ఆ కార్యాలు ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలు చేయాలని, నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నూతనమైన కృపలతో ప్రభువుని నింపాలని, సమృద్ధి కలిగిన జీవితం మీరు కలిగి ఉండాలని మరి దేవుని దాసురాలుగా మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మనసారా అటు ఆశీర్వాదం మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రభు కృపను బట్టి నూతన సంవత్సరం 2025 సంవత్సరం జనవరి మాసం 1వ తారీఖున ఈ విధంగా కలిసి మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకున్న కృప మనకు అనుగ్రహించే దేవుడు. మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. పైవాక్యం మనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఈ నూతన సంవత్సరం మనకు అనుగ్రహిస్తున్నాడు. రాత్రికాల సమయంలో మీరు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి వాగ్దానాలు తీసుకొని ఉంటారు. మీ వ్యక్తిగత వాగ్దానాలు చేతపట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అయితే ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, మరి ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, ఈ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండునని దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహిస్తాడు. సంవత్సరానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, ఈ వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకోండి. వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అవును ప్రియులారా, మరి ప్రారంభ దినం నుండి ఈ దినం నుండి మొదలుకొని మళ్ళీ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 31వ తారీఖు వరకు ప్రభు కృప మనకు తోడుగా ఉండాలని మనం ఆశపడుతున్నాము. ఆ విధంగానే ప్రభు కృప తోడుగా ఉంటుంది. అంతేకాదు సదా ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది. ఆయన కనుండి ఎప్పుడు మన పైన ఉంటుంది. ఈ దినం మొదలుకొని మళ్ళా ఈ సంవత్సరం ఆఖరి దినం వరకు ప్రభు కనుదృష్టి మన పైనే ఉంటుంది అని నమ్మండి. ఏ కార్యం చేసినా ఏ పని చేసినా ప్రభు నాతో ఉన్నాడని, ప్రభు మనతో ఉన్నాడని, ఆయన కనుదృష్టి నా పైన ఉందన్న సత్యాన్ని మీరు గ్రహించి మరి విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. కీర్తన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి 33వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలిచి ఉంటుందంటండి. ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. ఎందుకు నిలిచి ఉంటుందంటే పై వాక్యం మనం చదివితే 18, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును నిలిచి ఉంటుందంట. మరి మన దేవుని దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీద నిత్యము నిలిచి ఉండి వారిని మరణం నుండి తప్పించడానికి, కరువులో సజీవులుగా కాపాడటానికి తోడుగా ఉంటుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా కీర్తన గ్రంథం 34వ కీర్తన 15వ వచనం కూడా చదివితే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని యొక్క కనుదృష్టి నిత్యము ఆయన బిడ్డలమైన మన మీద ఉంటుందని, ఆయన మొరలకు ఆయన చెవులు ఎప్పుడు కూడా ఒగ్గి ఉంటుందనే సత్యాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనము ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క విశ్వాసంలో మరి ప్రభువుని బట్టి మనం ముందుకు సాగిపోవలసిన వారంగా ఉన్నాము. మరి దేవుని యొక్క కృప మరి మన నిత్యం మనకు తోడుగా ఉంటుందని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిపోదాము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరి యెహోవా యందు భయభక్తులు గలవారి
కలిగిన ఆయన నామమును స్మరించుచుండి వారి జ్ఞాపకార్థం గ్రంథం ఆయన సముఖమందు రాయబడెను. మరి దేవుని సన్నిధిలో నిలవబడ్డ వారికి ఆయన సన్నిధికి మనం మాట్లాడుకునే ప్రతి మాట ఆయన వింటాడని, ఆయనకు వాగ్దానాలు మనకు తోడుగా ఉంటాయని, మనం ప్రతి మాట్లాడే ప్రతి మాటను బట్టి ఆయన మరి తన భక్తులు ఆయన నామాన్ని స్మరించుకొని చుండగా ప్రతి మాటను లిఖించడానికి జ్ఞాపకార్థం ఒక గ్రంథం అక్కడ రాయబడిందన్న సంగతి కూడా మనం అక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృపా సత్య సంపన్నుడు కాబట్టి విడువని ఎడబాయని దేవుడుగా ఆయన మనకు తోడుగా ఉండి నిత్యము మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కనులు నీతిమంతుల మీద ఉంటాయి, ఆయన చెవులు మొరలు వినటానికి ఆలకించడానికి సిద్ధంగా ఉంటాయని పేతురు భక్తులు కూడా చెప్తున్నాను. ప్రియారా, ఈ 2025వ సంవత్సరం ప్రారంభ దినం నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ప్రభువు కనుదృష్టి మనపై నిలిచి ఉండాలని, ఆ నిత్యమైన కృప మనకు తోడుగా ఉండాలని మనం ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. అడుగుదాం, ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి నాపైన నా కుటుంబం పైన ఉంచమని ప్రభువుని ప్రార్థనాపూర్వకంగా వేడుకుందాము. ఆయన తన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాబట్టి ఆ విధంగా సంవత్సరం అంతా కృప మన పట్ల కనపరచాలని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి ఈ వాగ్దానం స్వతంత్రించుకొని ప్రభు కృపను బట్టి ముందుకు సాగిపోదాము. ప్రభు కృప సదాకాలము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండాలని, ఆయన కనుదృష్టి నిత్యం మీపైన మీ కుటుంబాలపై నిలిచి ఉండి మీ అక్కర్ల అవసరాన్ని మీ యేసునామములో తీర్చబడాలని, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన దివ్యులతో, నూతన కృపలతో మీరు మీ కుటుంబాలు ప్రభువులు ఆనందించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయామడని మా తండ్రి, నీ పాదముల కొందనాలు. మా బ్రతుకులో ఇంతవరకు మీరు చేసిన మెళ్ళన్నిటిని బట్టి నీ కొందనాలు. 2024వ సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరిచారు. 2025వ సంవత్సరాన్ని 2025వ సంవత్సరాన్ని మాకు దయాకిరీటంగా ఇచ్చావు, నీ స్తోత్రాలు. ఈ ప్రారంభ దినంలో నేను స్తుతిస్తున్నామే, నా మహింపరుస్తున్నామయ్యా. ఈ సంవత్సరం అంతా నీ కృప మాకు తోడుకొంచండి. ఈ ప్రారంభ దినం నుండి చివరి దినం వరకు నీ కనుదృష్టి మా పైన మా కుటుంబాలపై నిలిపి నీ కృపకు నన్ను మమ్మలను పాత్రలుగా చేయండి. మా ప్రియుల యొక్క జీవితాల్లో కావలసిన మేలు ఆశీర్వాదం దీవెని దయచేదిన వాక్యం ప్రతిబడిన బలపరచండి. నూతన ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. నూతనమైన కృపకు పాత్రలుగా చేయండి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బిడ్డలను వర్ధిల్ల చేయండి. బలహీనలుగా ఉన్న వారిని స్వస్థపరిచి పూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి. మానసిక నలిగిన వారిని బలపరిచి ధైర్యపరచండి. ఆత్మీయంగా తొట్టిపడిన వారిని మళ్ళా లేవనెత్తి నూతనమైన కృపలతో నూతనమైన ఆత్మాభిషేకంతో అభిషేకించి నూతన వత్సరం బలంగా నీ మహిమ కొరకు వాడుకోమని ఉజ్జీవింప చేయమని వేడుకుంటున్నాను. తను ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదం దీవెన మెండుగా దయచేయమని, పొద్దున దీవెనలతో నింపి నడిపించమని, ఈ నూతన సంవత్సరం దీవెనలతో బిడ్డలు నిండాలుగా దీవించమని నీ దాసురాలుగా వేడుకుంటున్నాను తండ్రి. అన్ని విధాలు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించను గాక. ఆమెన్. విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్.